అందరికీ నమస్తే. కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టిండు. పార్టీ నేతలు దాదాపు ఒక 30-40 మంది లీడర్లు ఆ మీటింగ్లో ఉన్నారు. పొద్దంతా మీటింగ్ జరిగింది. పొద్దుగాల ఉన్నోళ్ళు మధ్యాహ్నం లంచ్ అక్కనే వేసి సాయంత్రం 6-7 దాకా మీటింగ్ అయింది. వాళ్ళకు ఏం దిశానిర్దేశం చేసిండ్రు, అసలు కేసీఆర్ ప్లాన్ ఏంటి? సంవత్సరం వరకు నేను ప్రశ్నించనన్నారు, సంవత్సరం వరకు నేను బయటికి రానన్నారు. సంవత్సరం అయిపోయింది, 16th మంత్. సంవత్సరం అయిపోయి 3వ నెల 4వ నెల నడుస్తుంది. సమస్యలన్నీ పెరిగిపోతున్నాయి. తెలంగాణ ప్రజల అసంతృప్తి పెరిగిపోతుంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న అసహనానికి జనమంతా గురవుతున్నారు. ప్రతిపక్ష నేత ఎక్కడున్నారని చెప్పేసి వీళ్ళంతా అడుగుతున్నారు. కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేదని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, ఆయన ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు. అధికార పార్టీ వాళ్ళు కేసీఆర్ వస్తాడా రాడా అని అడుగుతున్నారు. అసలు కేసీఆర్ ప్లాన్ ఏంటి? ఈ లీడర్తో ఏం సమావేశం జరిగింది? అసలు వీళ్ళు రంగరిస్తున్న మంత్రం ఏంది? ఈ విషయాలని మాట్లాడదాం. దీనిపైన మాట్లాడకన్నా ముందు ఈ వీడియో చూస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. సిగ్నల్ టీవీని 137,000 సబ్స్క్రైబర్స్ వరకు చేసిండ్రు. ఇప్పుడు సిగ్నల్ టీవీకి ముప్పు వచ్చింది. ఈ మధ్యనే సిగ్నల్ టీవీ నేను స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలకు కాపీ రైట్స్ చేసిండ్రు. తీరా ఛానల్ ఎవరిదని చూస్తే పక్క రాష్ట్రంలో ఒక మంత్రిది. ఆయన ఛానల్ హైదరాబాద్లో ఉంది. ఫోన్ చేసి పైకి కిందికి ఎగిరి ఒక 2 రోజులు ఎంబడి పడితే తీసేసిండ్రు కాపీరైట్. కానీ స్ట్రైక్ చేసే వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి స్ట్రైక్ చేస్తున్నారు, రిపోర్ట్ చేస్తున్నారు ఛానల్ని. దీనిలో అగ్రెసివ్ కంటెంట్ ఉందట. అంటే ప్రశ్నలు ఉన్నాయి, దాన్ని అగ్రెసివ్గా చూస్తున్నారు. రేవంత్ తరపున వేరే పార్టీ వాళ్ళు భుజాన వేసుకొని వాళ్ళు బాధ్యత తీసుకొని రిపోర్ట్లు కొడుతున్నారు. మీ మద్దతుతోనే సిగ్నల్ టీవీ ముందుకు వస్తుంది. నేనేం చేయలేను, నేను వార్తలు చేయడం తప్ప నేనేం చేయలేను. కాబట్టి మీరు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, చేసిన వాళ్ళు వీడియో షేర్ కూడా చేయండి. ఇక కేసీఆర్ ప్లాన్ ఏందో మాట్లాడదాం. కేసీఆర్ ప్లాన్ ఏందో నిజంగా ఇప్పటిదాకా ఎక్కడ రివీల్ కాలేదు. ఇప్పటిదాకా కొన్ని వీడియోస్ బయటకు వచ్చినాయి. కొన్నిసార్లు సీఎం అని పేరు ప్రకటించకుండా సీఎం అని ప్రకటించి మాట్లాడి, లేకపోతే ప్రభుత్వం ఇంత వ్యతిరేకత వచ్చిందా అప్పుడే అని ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడారు. బయట ఈ హైడ్రా వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు ఊలుస్తుంటే కేసీఆర్ మీరు రావాలి, కేసీఆర్ అన్నా మీరు రావాలని చెప్పి వాళ్ళంతా పిలిచారు. మీరు ఎందుకు వస్తలేరు బయటికి అని అధికార పార్టీ కాంగ్రెస్తో పాటు బీజేపీ వాళ్ళు మాట్లాడినారు. మీరు ఎందుకు బయటకు వస్తలేరు? సంవత్సరం టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం, ఆ టైం ఫ్రేమ్ తర్వాత బయటకు వస్తామన్నారు. కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తుండు? ఇవన్నీ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ ప్లాన్ ఏంటి? ఒకటి, ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎంఐఎం ఎటువైపు అనేది ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు. బీఆర్ఎస్కు ఒక సీటు ఒకరిని అభ్యర్థిని పెడతారా, 2 అభ్యర్థులను పెడతారా అనేది క్లారిటీ రాలేదు. 2 అభ్యర్థులను పెడితే మాత్రం ఆట మజా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళకున్న బలం ప్రకారం వాళ్ళు 4 వస్తాయి, వాళ్ళు 5 ఖాళీలు ఉన్నాయి మొత్తం. వాళ్ళు 5 మంది అభ్యర్థులను పెడితే ఇంకా మజా వస్తుంది. ఇందులో బీజేపీ పాత్ర లేదు. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బహుశా వాళ్ళ అభ్యర్థిని కూడా పెట్టారు. ఈవెన్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళ ఓట్లు కూడా వేయరు, పార్టిసిపేట్ చెయ్యరు. వాళ్ళంతా ఎలక్షన్స్ను దూరం ఉంటారు, అటెండ్ గారు. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోసం ఏం మంత్రాంగం ఎంఐఎంతో చాట్ చేసిండ్రా, ఎంఐఎంతో మాట్లాడినరా? అసలు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పోయారు. ఈ 28 మంది ఎమ్మెల్యేల్లో కూడా ఇంకా మాకు ఓట్లు వేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, క్రాస్ ఓటింగ్ చేస్తారని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు కాంగ్రెస్కి మద్దతు తెలిపే ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారా అనే చర్చ ఒకటి ఉంది. బట్ కేసీఆర్ ఏం చెప్పిండు వీళ్ళకి? కేసీఆర్ పొలిటికల్ వ్యూహాలు ఎవరికి అందవు. మరి ఇప్పుడు ఆయన వ్యూహం ఏంది? ఈ విషయంలో కాంగ్రెస్ 5 మంది అభ్యర్థులను పెడితే కేసీఆర్ ఏం చేయబోతున్నాడు? లేకపోతే వాళ్ళు 4 పెడితే వీళ్ళు 2 అభ్యర్థులను పెట్టబోతున్నారా? 2 అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్కు 3 సీట్లు దక్కేతలు చేసి 2 బీఆర్ఎస్కు వచ్చేటట్లు ఉన్న ప్లాన్ ఉందా? 2 బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు 12వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నాయి. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు. లాస్ట్ బడ్జెట్ సెషన్స్లో బడ్జెట్ పెట్టిన రోజు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఆ రోజు బడ్జెట్ పెట్టంగానే బడ్జెట్లో ఏమీ లేదు, ఇదంతా తూత్ పాలిష్ బడ్జెట్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు కేసీఆర్ రాబోతున్నాడా? కేసీఆర్ రాకపోతే మిగతా ఎమ్మెల్సీలకు ఏం దిశానిర్దేశం చేస్తున్నారు? ఎందుకంటే లాస్ట్ బడ్జెట్ తెలుసు కదా, లాస్ట్ బడ్జెట్లో మొత్తం సగానికి సగం 60% లోడ్ బడ్జెట్ అయిపోయింది. ₹1,00,000 వస్తాయి గవర్నమెంట్కి అనుకుంటే 40,000 వచ్చినాయి. మొత్తం దివాలా తీసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కాబట్టి ఏం చేయబోతుంది కేసీఆర్? ఏం చేయబోతున్నాడు? టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయబోతున్నారు? అసలు కేసీఆర్ చెప్పింది ఎందుకు తెలవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా హాట్ నడుస్తున్నాయి.
రేవంత్ రెడ్డిని దింపేస్తారని. ఈ మధ్యనే రాహుల్ గాంధీ దూత మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చుట్టూ ఒక చెట్టు కొట్టేయాలంటే ముందు వేర్లు కొట్టేయాలి. అట్లా రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వేర్లను కట్ చేసే పనిలో ఉందామే. కాబట్టి ఆ పాలిటిక్స్ మీద, రాష్ట్రంలో జరుగుతున్న పాలిటిక్స్, నిన్నమొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచింది. 3 సీట్లలో 2 సీట్లు గెలిచింది బీజేపీ. ఒక టీచర్, ఒక గ్రాడ్యుయేట్ కోట. ఉత్తర తెలంగాణలో బీజేపీ విస్తరిస్తుందని వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద ఆయన ప్లాన్ ఏంది? ప్లస్ రైతు భరోసా మార్చి 31 వరకు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటికి 3,000 కోట్లు 3 ఎకరాల వరకు ఇచ్చిండ్రు. చాలామందికి 3 ఎకరాల లోపు ఉన్న కూడా రాలేదు. రైతుల గురించి ఏం ఉద్యమం చేయబోతుంది బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్? ఏం ఉద్యమం చేయబోతున్నారు? రైతుల గురించి రైతు పాట అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్లస్ రుణమాఫీ ఇప్పటికీ పేరుకపోయింది. రైతుల మీదకి బ్యాంకుల వాళ్ళు వచ్చి ఇళ్ళ గేట్లు ఎత్తుకుపోతున్నారు, వచ్చి నోటీసులు ఇచ్చిపోతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు రైతులను. ప్రభుత్వం స్పందిస్తలేదు. నీళ్లు లేవు. ఇంకొక ఇష్యూ ఏంటంటే వాటర్ లేవు. వాటర్ క్రైసిస్ వచ్చేసింది. ఈ వాటర్ క్రైసిస్ మీద బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? వాటర్ క్రైసిస్, తాగడానికి నీళ్లు లేవు, పంటలకు నీళ్లు లేవు, 2 లేవు. దీనిపైన వీళ్ళు ఏం చేయబోతున్నారు? ఈ ఎంత ప్లానింగ్, వీళ్ళ మంత్రాంగం ఏంది? ఇన్ని గంటలు, దాదాపు 7-8 గంటలు కూర్చొని సమావేశమైనారు. అసలు ఏం చెప్పబోతున్నారు? ఏం చేయబోతున్నారు? రేపు ఏప్రిల్ 27కు బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏదో పెట్టాలనుకుంటున్నారట వాళ్ళు. అంటే ఈ 25 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాలకు అడుగుపెట్టింది బీఆర్ఎస్. సిల్వర్ జూబ్లీ చేద్దాం అనుకుంటున్నారంట. ఓ బహిరంగ సభ ప్లానింగ్ ఉన్నదంట. అసలు మొత్తంగా కేసీఆర్ ఎప్పుడు వస్తున్నారని అందరూ అడుగుతున్న టైంలో ఈ అన్నిటికీ ఈ మీటింగ్ సమాధానం చెప్తుందా? జనాలకి ఏం ఆన్సర్ చేస్తారు వీళ్ళు? అసలు కేసీఆర్ రాక కోసం ప్రభుత్వం కూడా వెయిట్ చేస్తుంది. కేసీఆర్ వస్తే పరిస్థితులు ఎట్లుండో తర్వాత విషయం. కానీ కేసీఆర్ని ఢీకొనాలని వీళ్ళంతా ఊవిలుడుతున్నారు. కోమరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి అయితే నన్ను గుర్తిస్తే చాలు, కేసీఆర్ వచ్చి ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి అంటే నా జన్మ ధన్యమైద్దని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. అట్లాంటి సందర్భం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అసలు అట్లాంటి సందర్భం వస్తుందో కానీ ఎదురు చూస్తున్నారు. బీజేపీ ఇక కేసీఆర్ రాడు అని ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ రావాలే, ఇక మనకు మోకా దొరికింది, గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది అన్ని వర్గాలలో అని బీఆర్ఎస్ క్యాడర్ చూస్తుంది. ఇట్లా జనం ఎదురు చూస్తున్నారు, రైతులు ఎదురు చూస్తున్నారు, ఇదంతా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ప్లాన్ ఏంది? సంవత్సరం అయిపోయి 16 నెలలకు అడుగు పెట్టేసినాము గవర్నమెంట్ వచ్చి. ఇంకా గవర్నమెంట్ ఇంతకు మించి ఏం చేయలేదు అనేది ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇంకా ఈ స్కీమ్స్ తప్ప కొత్త స్కీమ్స్ లాంచ్ చేయలేదు. వీళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇంకా ఉద్యోగాల విషయంలో జాబ్ క్యాలెండర్ ఇచ్చేసినారు, అది కూడా మాట తప్పేసినారు, అది కూడా కాలేదు. గవర్నమెంట్ పైన జనాలకు ఫుల్ క్లారిటీ వచ్చింది. వీళ్ళు తులం బంగారం కూడా ఇవ్వలేదు, ఇప్పుడు తులం బంగారం ఇస్తారన్నా జనం ఇచ్చినవలేవా అంటారు. అంతే తప్ప అబ్బా బాగిచ్చిండు అని చెప్పే పరిస్థితులు లేవు. మాట పోయింది, రేవంత్ రెడ్డి ఇజ్జత్ పోయింది. ఈ గవర్నమెంట్ ఎప్పుడు దిగిపోద్దని జనమంతా ఎదురు చూస్తున్నారు. నాకు ఒక అతను ఫోన్ చేస్తున్నాడు నల్గొండ నుంచి, ఒక టీచర్ అంట, రిటైర్డ్ టీచర్. సార్ ఇన్ని వీడియోలు చేస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని దింపే ఉపాయం అని ఉందో ఒక వీడియో చేయమన్నాడు. నా దగ్గర లేదు ఉపాయము, అది ఎమ్మెల్యేతో డిపెండ్ అయి ఉంటుంది. మీరు నేను అనుకుంటే ప్రభుత్వాలను దింపలేము, ఎక్కించలేము, మళ్ళీ ఎలక్షన్ రావాల్సిందే, అప్పుడు చూసుకోవాల్సిందే తప్ప ఇప్పుడేం చేయలేమని చెప్పిన కొద్దిగా తెలిసిన వ్యక్తిగా. సార్ కూడా తెలిసి ఉండొచ్చు, బట్ జనాలకి చెప్పమని ఆయన ఉద్దేశం ఉండొచ్చు. ఎనీవే కేసీఆర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనేది చాలా ఉత్కంఠ. బీజేపీ పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, ఎవరు ఎంతమంది ఉన్నా నెక్స్ట్ కేసీఆర్ ఏం చేయబోతున్నాడు జనం ఎదురు చూస్తున్నారు, అన్ని పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అసలు ఆయన ప్లాన్ ఏంది మనకు కూడా త్వరగా తెలిసే అవకాశం ఉంది. చూద్దాం ఈ మీటింగు తర్వాత వాళ్ళ అడుగులు ఎటు ఉంటాయి, ఈ మీటింగ్ తర్వాత వాళ్ళ ప్లాన్ ఏందో కూడా బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది, అందరికీ తెలిసే అవకాశం కూడా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.